సమృద్ధి జీవితం ఇవ్వాలని కోరుకుంటారు. మంచిదే, సమృద్ధి జీవితం ఇవ్వాలని కోరుకుంటాం మంచిదే, సమృద్ధిగా మనం జీవించడం మంచిదే. మరి అందరూ కోరుకునేది కూడా అదే. కానీ దేవుణ్ణి సమృద్ధికరంగా ఆయనకు తృప్తిగా వచ్చేలాగా మనం ఆయన స్తుతించగలగాలి. ఆయన మర్చిపోకుండా ఉండాలి. పీడారా, సమస్తానికి మూలం దేవుడే, మన జీవితానికి మూలం దేవుడే. ఒక్కొక్క వాక్యం చదువుకుంటూ దాన్ని విశదీకరించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముందుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 32-34 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32-34 వచనాలు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన దేవుని వాక్యం చెప్పారండి. దేవుని మాట దీన్ని గ్రహిస్తే, మనం మనసులో ఉంచుకుంటే ఈ వాక్యాన్ని, మీకు సమృద్ధి జీవితం వస్తుంది. దేనికి చింతపడం, అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ ఏమన్నారు చివరికి? ఏ నాటి కీడు ఆనాడు చాలును. పై వాక్యం ఏంటి? రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఇవాళ ఏ వారం అండి? ఆదివారం కదండి. రేపు ఏ వారం? సోమవారం. అయ్యో, సోమవారం ఎట్లాగా? పని లేదే. సోమవారం ఎట్లాగా? ఇంటి దగ్గర బియ్యం లేవే. సోమవారం ఎట్లాగా? ఎంతో బాధల్లో ఉన్నారు అని అనుకుంటారేమో. మీరు కాదు చింతపడేది. ఏం చింతపడుతుంది? రేపటి దినము దాని సంగతుల గురించి చింతపడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది కొద్దుగా ఉన్నా, ఏది తక్కువగా ఉన్నా, ఏది అసౌకర్యముగా ఉన్నా చింతపడేది మీరు కాదు. మీరు అనవసరంగా చింతపడుతున్నారు.